చెప్పండి అన్న ఏం చెప్తారు ఇప్పుడు మీ నిజామాబాద్లో ఏవైతే మీరు యూఎస్లో ఉండే ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఒక టీటీఐ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి కూడా ఇట్లా హెల్ప్ చేసే కార్యక్రమం చేపట్టారు కదా. సో మరి ఓన్ మన విలేజ్కి మనం ఏదో ఒక హెల్ప్ చేస్తున్న ఫీల్ అది ఎట్లా ఉంటుంది అంటే చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ హెల్ప్ చేస్తున్నందుకు. సో అందరికీ ఈ ఆలోచన రాదు. ఈవెన్ ఇక్కడ టీటీఏలో అక్కడ ఈవెన్ మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నా కానీ అక్కడ లోకల్లో ఏ హెల్ప్ కావాలన్నా అక్కడ రెడీగా లైక్ ఓకే మన వాళ్ళు ఉన్నారు టీటీఏలో ఉన్నాము అంటే అరే మన వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యం ఉంటుంది. అలానే కాకుండా ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ నుండే లైక్ ఇండియా ఇక్కడ పుట్టిన ఇక్కడ నుండే వెళ్ళాము. ఇక్కడ కూడా మనం మర్చిపోవద్దు అక్కడ ఉన్నాం కాబట్టి సరౌండింగ్స్ అనేది హెల్ప్ చేయడం కాకుండా అనిపిస్తుంది ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఊరికి మనం ఏదో హెల్ప్ చేస్తే ఆ ఫీల్ అనేది ఒక మంచి ఫీల్ వస్తుంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీల్ వేరే ఉంటుందన్న. లైక్ అది మన హార్ట్లో నుంచి అది చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చేస్తాం ఆ హ్యాపీనెస్ వేరే అన్న. లైక్ మనం ఏదన్నా చేస్తాం ఇక్కడ ఎంతోమందిని చూస్తే మీరు ఎంతోమంది నవ్వుతున్నారు లైక్ హ్యాపీగా వెళ్తున్నారు. సో అది మనకు ఫుల్ హ్యాపీనెస్ ఉంటుందన్న. లైక్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా జనరేషన్స్లో కూడా ఒకరికి హెల్ప్ చేయాలన్నా కూడా ఎవరు ముందుకు రారు నార్మల్ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా. అలాంటిది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళు యూఎస్లో ఉండి కూడా బిజీ షెడ్యూల్లో ఒక 1 month టైం ఇక్కడ కేటాయించి ఇంత హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. సో ఏమనిపిస్తుంది ఏం చెప్తారు మీరు అసలు? సో ఎవరైనా ఎంత బిజీ ఉన్నా అన్న మనం ఒక డేలో 24 hours మన టైం కొంత పక్కన పెట్టేసి మనం ఫ్యామిలీ టైం అంటాము. అలా ఇలాంటి వాటికి కూడా ఒక టైం ఇస్తే డైలీ అని కాదు వీక్లీలో కొంత టైం ఇచ్చినా ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందన్న. ఒక్కసారి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసాక వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఉంటుంది. మనం ఎవరో చెప్తే వినడం ఇప్పుడు నేను చెప్పాను వింటారు బట్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఇంప్లిమెంట్ చేశాక వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యాక వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు ఓకే అంటే మనం ఏం చేస్తున్నాం. ఒకరు మనీతో లైక్ పెట్టి హెల్ప్ చేయవచ్చు, కొందరు ఏంటంటే మనం అక్కడ ఉండి నిల్చొని హెల్ప్ చేయొచ్చు. ఏదో విధంగా చేసినా కానీ వాళ్ళకి తెలుస్తుంది లైక్ ఎంతోమందికి స్ప్రెడ్ చేస్తారు లైక్ ఫీల్ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఇట్లా మీ నియోజకవర్గం అంటే మీ జిల్లాకు వచ్చి అంటే యూఎస్లో ఉండే వాళ్ళు కూడా మా ఊరికి ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ తీసుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కదా. సో ఏమనిపిస్తుంది ఇట్లా చేసినప్పుడు? సో చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు దిలీప్ అండి. నేను యూఎస్లో ఉంటాను టాంపాలో. నేను ఆల్రెడీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2 సంవత్సరాల పైనుండి అసోసియేట్ అయి ఉన్నాను. సో అక్కడ ఈవెంట్ చేయడానికి మేము ఫ్రంట్ ఫేజ్లో నిలబడి హెల్ప్ చేస్తూ ఉంటాము. తెలంగాణ కల్చర్ ప్రమోట్ చేయాలి అమెరికాలో. తెలంగాణ ఇప్పుడు మన పిల్లలు అమెరికాలో పుడితే వాళ్ళకి కల్చర్ మిస్ అవుతారు అనమాట ఇండియాలో. సో మనం చేసే ఈవెంట్స్ ద్వారా ఇవంతా ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అమెరికాలో ఉండి కూడా మనం ఈవెంట్ చేస్తూ. సో ఈ ప్లాట్ఫామ్ పెట్టిన మల్లన్నకి ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ అండి. ఫాలోడ్ బై విజయ్ అన్న, మోహన్ అన్న, నవీన్ అన్న, ప్రెసిడెంట్ ఎలక్ట్ అండ్ ప్రెసిడెంట్ వంశీ గారు, ద్వారకన్న. యూఎస్లో మేమున్న ఇక్కడ మొత్తం హెల్ప్ చేస్తూ ద్వారకన్న చాలా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ మోహన్ అన్న ఇప్పుడు ఈ 2 జిల్లాలకు దేవుడు అనొచ్చు అండి. ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సో ఎంత సంపాదించినా చేయాలన్న తపత్రం ఉండాలండి. మోహన్ అన్న చాలా చేస్తున్నాడు. మేము ఇన్స్పైర్ అయ్యి మేము అన్న వాళ్ళ దగ్గర నుండి ఫాలో అయ్యి ఇప్పుడు నా సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. సో ఐ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు నేను డిసెంబర్ ఎండ్లో ప్లాన్ చేస్తున్నాను. సో ఇలా పెద్దవాళ్ళ నుండి మనం నేర్చుకొని మనం చేద్దాము. నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 2-3 రూపాయలు ఖర్చు పెట్టు జనాల కోసం. అది నీకు మనస్ఫూర్తిగా నీకు హాయిగా నువ్వు పడుకుంటావు కదా. సో నువ్వేం చేసినావు అంటే నువ్వు సంపాదిస్తున్నా అని చెప్పుకుంటావు. సో నువ్వు చేసింది నువ్వే తింటూ ఉంటే నీకు ఏమొస్తుంది అన్న అంటే నువ్వు తినొద్దు అని కాదు కానీ ఎవరెవరికో నువ్వు పెట్టే ఖర్చు బదులు ఎవ్రీ ఇయర్ ఇంత డబ్బులు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి పెడితే లైక్ చాలా చాలా మనస్ఫూర్తి అండి మంచిగా ఉంటుంది బేసిక్గా. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.